ఇవాళ మా ఇంట్లో చిన్ని సెలబ్రేషన్స్. మా చిన్ని బేబీ రాకీ గాడి బర్త్‌డే. హీస్ టర్నింగ్ 4 దిస్ ఇయర్. ఎంత క్యూట్‌గా ఉన్నాడో కదా! హ్యాపీ బర్త్‌డే రాకీ! వీడికి 3 మంత్స్ ఉన్నప్పుడు నా దగ్గరకొచ్చాడు. ఆ చిన్ని చిన్ని పాస్ ఏసుకొని నేను ఎక్కడికెళ్ళినా సరే నా వెనక్కే తిరిగేవాడు. ఇప్పుడు ఎంత పెద్దగా అయినా సరే ఎప్పుడు నా చుట్టే తిరుగుతూ ఉంటాడు. బర్త్‌డే కదా! సో, మా రాకీ బేబీని హీరోలాగా రెడీ చేసేద్దాం. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా లేదా చాలామంది ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఏమైనా ఉన్నా సరే వీడికి ఇలా డ్రెస్ వేసి రెడీ చేస్తాను. వీడికి డ్రెస్సెస్ ఎక్కడ తీసుకొస్తున్నారు అని అడుగుతూ ఉంటారు అందరూ. సో నేను బేసిక్గా కిడ్స్ సెక్షన్లో నుంచి డ్రెస్సెస్ తీసుకొస్తాను. వీడు మిడ్ సైజ్ పూడెల్ కాబట్టి 4 to 5 ఇయర్స్ ఏజ్ కిడ్స్ డ్రెస్సెస్ కరెక్ట్గా సరిపోతాయి. బర్త్డేకి కేక్ లేకపోతే ఎలా? సో నేను ఇంట్లోనే డాగ్ ఫ్రెండ్లీ కేక్ తయారు చేశాను. కేక్కి వాడిన ఇంగ్రీడియంట్స్ 2 బనానాస్, పీనట్ బటర్, 2 ఎగ్స్ అండ్ ఓట్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటేసారి బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఒక 3 to 4 మినిట్స్ మైక్రోవేవ్ చేస్తే కేక్ బేస్ రెడీ అయిపోతుంది. ఈ కేక్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ ఈజీ. సో మీ ఇంట్లో పెట్ డాగ్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇలా 2 కేక్ బేసెస్ రెడీ చేసుకున్నాను అండ్ ఐసింగ్కి యోగర్ట్ యూస్ చేస్తున్నాను. డెకరేట్ చేయడానికి ఒక కుకీ అండ్ బ్లూబెర్రీస్ చూస్ చేశాను. సో ఫైనల్లీ ఆ కేక్ ఈస్ రెడీ అండ్ మన రాకీ బేబీ కూడా రెడీ అయిపోయాడు. ఇంకెందుకు లేట్, కేక్ కట్ చేసేద్దామా మరి? ఎవ్రీ ఇయర్ వాడికి ఇలానే కేక్ కట్ చేస్తూ ఉంటాను. కేక్ వాడి ముందు పెట్టినా సరే టచ్ చేయడు మనం చెప్పే వరకు. చూడండి ఎంత బాగా పోజ్ ఇస్తున్నాడో ఫొటోస్కి. హీ సచ్ ఎ గుడ్ బాయ్. రాకీ బేబీని ఇలా కేక్ ముందు ఎక్కువసేపు కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. సో ఇంకెందుకు లేట్, హ్యాపీ బర్త్డే రాకీ, మామా లవ్స్ యూ. కేక్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. బాగా నచ్చింది అనుకుంటా. ఓ మై గాడ్, you're such a cute baby Rocky. I love you so much my baby darling. మీ పెట్ డాగ్కి మీరు ఇలా కేక్ చేస్తే కంప్లీట్ కేక్ ఎప్పుడూ ఇవ్వకూడదు. ఒక పోర్షన్ ఆఫ్ ది కేక్ మాత్రమే తిననివ్వండి. బికాజ్ ఇట్ విల్ బీ వెరీ హెవీ ఫర్ దెమ్. అండ్ పక్కనే కంపల్సరీగా వాటర్ బాల్ కూడా పెట్టండి. బర్త్డే కదా, సో రాకీ గాట్ ఎ న్యూ టాయ్. ఐ థింక్ హీస్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ హిస్ న్యూ టాయ్. చూడండి అస్సలు వదలట్లేదు. నేను ఈ టాయ్ వచ్చేసి పెట్ స్మార్ట్‌లో తీసుకున్నాను. సాఫ్ట్ టాయ్ లాగా ఉండదు. కొంచెం హార్డ్ మెటీరియల్. నేను రాకీకి సాఫ్ట్ టాయ్స్ అస్సలు ప్రిఫర్ చేయను. చిన్నప్పుడు తీసుకునేదాన్ని. బట్ ఒక 1 వీక్‌లో మొత్తం డ్యామేజ్ చేసేస్తాడు. అండ్ ఇట్స్ నాట్ సేఫ్ కదా! వెన్ వి ఆర్ అవే. ఆ మెటీరియల్ ఏమైనా తినేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని సాఫ్ట్ టాయ్స్ అస్సలు ప్రిఫర్ చేయను. మీ అందరూ మా రాకీకి బర్త్‌డే విషెస్ కామెంట్ చేయడం మర్చిపోకండి. Hope you like this video. Thanks for watching.